ప్రియులారా, ఈరోజు ధ్యాన అంశము దేవుని సమయము ఎప్పుడు సరైనదే. ప్రియమైన స్నేహితులారా, జీవితంలో మనం ఎదురు చూసే సందర్భాలు చాలా ఉంటాయి కదా. కొన్నిసార్లు మనం తొందరపడతాం, ఆందోళన పడతాం, మన కోరికలు వెంటనే నెరవేరాలని ఆశిస్తాం. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉందని, ఆయన సమయం ఎప్పుడు సరైన సమయమని మనం మర్చిపోతాం. ఈరోజు మనము దేవుని వాక్యము నుండి ఈ సత్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, ఈరోజు మన వాగ్దానం ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఎంత సరళమైన శక్తిమైన వాక్యము, వాగ్దానం. ప్రతి విషయానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. పువ్వు వికసించడానికి, పంట పండటానికి, పిల్లలు పెరగడానికి, ప్రతిదానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. మనము కూడా దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు తొందరపడకూడదు. ఒక చిన్న కథ. ఒక రైతు తన పొలంలో గోధుమలు నాటాడు. అతను చాలా ఆతృతగా ఉండేవాడు. ఎప్పుడు పంట పడుతుంది, ఎప్పుడు నాకు ఫలితం వస్తుంది అని నిత్యము ఆందోళన చెందుతూ ఉండేవాడు. అతను ప్రతిరోజు పొలానికి వెళ్ళి మొలకలు సరిగా రావడం లేదని, అవి త్వరగా పెరగడం లేదని విసుగు చెందేవాడు. కొన్నిసార్లు మొలకలను బలవంతంగా పైకి లాగి అవి త్వరగా పెరగాలని ప్రయత్నించేవాడు. కానీ అలా చేయడం వల్ల అవి చనిపోయాయి. అతని ప్రక్క పొలంలో ఉన్న మరొక వృద్ధ రైతు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అతను రైతు ఆందోళనను చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు: తమ్ముడా, విత్తనము నాటాక దానికి కావలసిన నీరు, ఎరువు అందిస్తే చాలు. అది ఎప్పుడు మొలకెత్తాలో, ఎప్పుడు పంట పండాలో ప్రకృతికి తెలుసు. నువ్వు ఎంత తొందరపడినా సమయం రాకముందే అది జరగదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. మనం ఓపికగా ఉండటమే ముఖ్యము. మొదటి రైతుకు ఆ వృద్ధుని మాటలు జ్ఞానోదయం కలిగించాయి. అతను తన ఆందోళనను వదిలిపెట్టి ఓపికగా ఎదురు చూడడం ప్రారంభించాడు. వర్షాలు పడ్డాయి, సూర్యుడు ప్రకాశించాడు. సరైన సమయంలో గోధుమలు మొలకెత్తి బలంగా పెరిగి చివరికి పుష్కలంగా పంటను ఇచ్చాయి. మన జీవితంలో కూడా అంతే. మనము ఒక లక్ష్యం కోసం ప్రార్థించినప్పుడు, ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కొన్నిసార్లు దేవుని సమయం కోసం ఓపికగా వేచి ఉండాలి. ఆయనకు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మీరు ఆయనకున్న దానికంటే, ఊహించని దానికంటే గొప్పగా దాన్ని నెరవేర్చాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఓపికగా ఉండండి, నమ్మకంతో ప్రార్థించండి. దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనది, సరి అయినది. మీరు ఎదురు చూస్తున్న ఫలితం ఖచ్చితంగా సరి అయిన సమయంలో వస్తుంది మిత్రమా. దేవుడు తన సమయాన్ని బట్టి ప్రతిదానిని అందంగా చేస్తాడు. ప్రియులారా, ఈ వాగ్దానము మీ హృదయంలో శాంతిని, విశ్వాసాన్ని నింపుతుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమెన్.